సార్ వెల్కమ్ టు ధాత్రి టీవీ. హాయ్ అండి, వెల్కమ్. సీజన్ని బట్టి మన బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో స్కిన్ కూడా రైనీ సీజన్లో ఒకలా ఉంటుంది, సమ్మర్లో ఒకలా ఉంటుంది అండ్ ఇలా ఉంటుంది. బట్ మనం కామన్గా అంటే చాలామంది చేసేది ఏంటంటే ఒకటే సోప్ వాడేస్తూ ఉంటాం. సో ఆ సోపుని చేంజ్ చేయాలా, ఇప్పుడు సీజన్ని బట్టి మార్చాలా, అదేమి పెద్ద విషయం కాదంటారా? అంటే స్కిన్ టైప్ అండి. ఇప్పుడు కొందరికి సడన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, లేకపోతే సడన్గా మనకి బాడీ నేచర్ మారుతుంది, సడన్గా డ్రై నుంచి ఆయిలీ అయిపోతుంది. సీజన్కి ఇర్రెలెవెంట్ ఆఫ్ సీజన్ కూడా స్కిన్ మారుతూ ఉంటుంది. సడన్గా ఆయిలీ అయిపోవడం, సడన్గా డ్రై అయిపోవడం. సో దాన్ని బట్టే మనం సోప్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడమంటాం. సో అదే సోప్ లైఫ్ లాంగ్ వాడితే మట్టుకి స్కిన్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నా స్కిన్ లాస్ట్ 5 years నార్మల్గా ఉంది, సడన్గా డ్రై అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వింటర్ లేకపోతే నేను ఇంకో కంట్రీకి వెళ్ళాను, నా స్కిన్ బాగా డ్రైగా ఉంది. ఇప్పుడు అదే సోప్ వాడతాను అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ అవుతుంది. సో స్కిన్ టైప్ని బట్టి మనం మారుస్తూ ఉండాలి. యూ కెనాట్ యూజ్ ద సేమ్ సోప్ ఫర్ ఎవర్. ఇంకోటి సన్ స్క్రీన్ లోషన్ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకు అది అంత ఇంపార్టెంట్? సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి? సో సన్ స్క్రీన్ అంటే మనందరికీ కూడా యంగ్గా ఉండాలి, ఏజ్ అవ్వకూడదు, ముడతలు రాకూడదు, ఇది కాన్సెప్ట్. సో ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ యువర్ ఏజ్ ఈ సన్ ఎక్స్పోజర్. సన్ కానీ హీట్ కానీ తగిలితే తొందరగా డ్యామేజ్ అవుతుంది, తొందరగా ఏజ్ అవుతాం. సో సన్ ప్రొటెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ ఇట్స్ ఎ కీ టు స్టే యంగ్. రైనీ సీజన్ వచ్చినప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడొద్దని కొంతమంది అనుకుంటూ ఉంటారు కామన్గా. అది నిజమే అంటారా? అంటే సన్ స్క్రీన్ ఒకటి ఎండ ఉంటేనే అని కాదు, యూవీఏ యూవీబీ రేస్ అని ఉంటాయి. ఆ రేస్ మన స్కిన్లోకి వెళ్తే డ్యామేజ్ అవుతుంది, కొలాజన్ బ్రేక్ అవుతుంది, కొలాజన్ బిల్డ్ అవ్వదు, ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ స్కిన్ ఫ్రమ్ యూవీఏ అండ్ యూవీబీ. అంటే ఇప్పుడు స్నోఫాల్ ప్లేసెస్లో ఉన్నాయి, అక్కడ చల్లగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వెదర్ చల్లగా ఉన్నా కూడా అక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ ఎక్కువ ఉండేసరికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఇర్రెలెవెంట్ ఆఫ్ టెంపరేచర్, ఇర్రెలెవెంట్ ఆఫ్ సీజన్, యూ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్. పొల్యూషన్ మనకు మేజర్గా మెట్రో సిటీస్లో అయితే చూస్తూనే ఉన్నాం. ఈ పొల్యూషన్ అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది? మనం ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఈ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి? సో మన బాడీ ఏంటంటే డే టు డే దెర్ ఆర్ సెల్స్, లాట్ ఆఫ్ సెల్స్ డై అండ్ లాట్ ఆఫ్ సెల్స్ న్యూలీ ఫార్మ్. ఆ బ్యాటిల్లో కొన్ని పర్మనెంట్గా కూడా తగ్గుతూ ఉంటాయి. బట్ ఫ్రీ రాడికల్స్ అంటాం, ఈ టాక్సిన్స్ వల్ల, మనం తీసుకునే కెమికల్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ ఎక్కువైపోయి ఈ కొలాజన్ తొందరగా బ్రేక్ అయిపోవడం, కొలాజన్ ఫార్మేషన్ తగ్గిపోవడం ఆర్ స్లో డౌన్ అయిపోవడం వల్ల మనం ఏజ్ అనేది ఫాస్ట్గా అవుతున్నాం. సో బాడీలో ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల బాడీ రీబిల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అందుకని ఒకప్పుడు యు సీ ఎనీ ఫీమేల్ ఆర్ మేల్, ఒకప్పుడు 40s, 50s ఆ ఫోటో, ఇప్పుడు మన అమ్మమ్మ ఫోటో తీసుకున్నాం, వాళ్ళ నాన్నమ్మ ఫోటో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 40లో కూడా స్టిల్ దే లుక్ లైక్ 20-25. ఇప్పుడు విత్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఐదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ మన లైఫ్ స్టైల్కి 20లో కూడా దే ఆర్ లుకింగ్ లైక్ 35-40. దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెసరీస్, అంటే మేకప్ ఇవన్నీ ఉన్నా కూడా కవర్ అప్ చేస్తున్నాం, కానీ అదర్వైజ్ వీఆర్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ అవర్ ప్రీవియస్ జనరేషన్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ పొల్యూషన్ అనొచ్చు, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ అనొచ్చు, లేకపోతే ఇంకా మన ఎక్స్ట్రీమ్ స్కిన్ కేర్ అంటాం కదా, చాలా ట్రై చేస్తూ ఉంటారు చూడండి. ఆ ప్రాసెస్ లో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు లెస్ ఇస్ మోర్ అనేవాళ్ళు, అంటే ఒక క్రీమే వాడేవాళ్ళు, లేకపోతే అది కూడా వాడకపోయేవాళ్ళు, లేకపోతే పెరుగో లేకపోతే సున్నిపిండో లేకపోతే వెన్న పెట్టుకునేవాళ్ళు. సో దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు మాయిశ్చరైజ్ ద స్కిన్, కీప్ ఇట్ హెల్దీ. సో ఇప్పుడు అదే చెప్తున్నాం మేము కూడా, మాయిశ్చరైజ్ చేయండి, హెల్దీగా ఉంచుకోండి, డోంట్ ట్రై టూ మచ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఇస్తారు, మీకు యాక్నీ కేరా, డ్రై స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా, అది పిగ్మెంటేషన్ అట్లా ఇస్తారనమాట. సో ఇప్పుడు అందరూ ఏంటంటే సోషల్ మీడియా ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకొని రెటినాల్ అయితే యాంటీజింగ్ కి, లేకపోతే కోజిక్ యాసిడ్ అయితే తెల్లగా అయిపోవడానికి ఇట్లా వాడేస్తున్నారు. సో కోజిక్ యాసిడ్ చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి మేము ప్రిస్క్రిప్షన్లో రాయడానికి కూడా 4 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తాం? వీళ్ళ స్కిన్ ఏంటి, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళు బయటకు వెళ్తారా, ఇండోరే ఉంటారా? సో ఇండోర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఇస్తాం, బయటకి ఎక్కువ ఎక్స్ట్రీమ్ సోషల్ లైఫ్, అవుట్డోర్ లైఫ్ ఉండే వాళ్ళకి ఒకలాగా ఇస్తాం. సో ఇవన్నీ జడ్జ్ చేసుకుని ఒక క్రీమ్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో వాళ్ళు ఒక సింపుల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూసుకొని, ఒక యాడ్ చూసుకొని కొనేస్తున్నారు. సో ఆఫ్టర్ థరో రీసెర్చ్ అండ్ థరో నాలెడ్జ్, డాక్టర్ ఇచ్చింది వేరు, వాళ్ళు సొంతంగా వాడింది వేరు, అండ్ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. అగైన్ మనం వీటి మీద డిస్కషన్ చేయాలి అండ్ మళ్ళీ కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.